హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మనం ఇప్పటి వరకు యాన్షియంట్ హిస్టరీలో స్టోన్ ఏజ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు సంగం ఏజ్ దాకా వచ్చినాం. ఓకేనా, స్టోన్ ఏజ్ నుంచి సంగం ఏజ్ దాకా వచ్చినాం. మధ్యలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసినాం, వేదిక్ ఏజ్ చూసినాం, అండ్ ఆల్సో మగధ డైనాసిటీ చూసినాం, మౌర్యన్ డైనాసిటీ చూసినాం, అండ్ మౌర్య డైనాసిటీ తర్వాత కొన్ని కింగ్డమ్స్ అయితే చూసినాం. ఎవరు? పుష్యమిత్ర, ఏది శుంగ డైనాసిటీ, కన్వ డైనాసిటీ, ఓకే, అండ్ ఆల్సో శాతవాహనస్, ఇవన్నీ మనం చూసినాం. అండ్ నౌ కమింగ్ టు సంగం ఏజ్. మన తెలుగులో సంఘం అంటే ఏంది? మెయిన్గా సంఘం అంటే ఏంది? సంఘం అంటే మహిళా సంఘం అంటారు. ఓకే, అంటే కొందరు పీపుల్ అక్కడ ఉంటే దాన్ని సంఘం అంటారు. ఓకేనా, ఒక ఇద్దరు ముగ్గురు ఒక 10 మంది ఉన్నారు అనుకో, దాన్ని సంఘం అంటారు. ఓకేనా, సో ఇక్కడ సంఘం ఏజ్ అంటే ఏంది? సంఘం ఈస్ నథింగ్ బట్ అసెంబ్లీ. ఎవరు? తమిళ్ పోయట్స్ అందరు కలిసి ఒక దగ్గర ఉంటే దాన్ని సంఘం అంటారు. ఓకేనా, తమిళ్ పోయట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి దాన్ని సంఘం అన్నారు. ఓకేనా, దాన్ని సంఘం అన్నారు. ఆ టైంలో మెయిన్గా మన చోళా కింగ్స్, పాండ్యా కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మెయిన్గా మన సౌత్ ఇండియన్ హిస్టరీ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఏది? చేరా, చోళా అండ్ పాండ్యా కింగ్స్. చేరా, చోళా అండ్ పాండ్యా కింగ్స్. మన సౌత్ ఇండియన్ హిస్టరీ వీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మనం క్లియర్గా ఇప్పుడు సంగం ఏజ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ 3 కింగ్డమ్స్ గురించి అయితే మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం క్లాస్ వింటున్నారో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో మిగతా క్లాసులు విన్న తర్వాత ఈ క్లాస్ వినండి, అండ్ అవి రివైజ్ చేసిన తర్వాత ఈ క్లాస్ వినండి. ఎందుకంటే ఆల్రెడీ చూసే వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే రివైజ్ చేయకుండా క్లాసెస్ వింటారో ఈ కొత్తవి గుర్తుంటుంది, పాతది మర్చిపోతారు. అందుకే చెప్తున్నా, పాతది రివైజ్ చేస్తూ ఈ క్లాస్ వినండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్, హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా ఏం చెప్తుందంటే వీళ్ళు బ్రాంజ్ ఏజ్ను చూడలేదని చెప్పి, బ్రాంజ్ ఏజ్ను చూడలేదు. ఓకేనా, డైరెక్ట్లీ ట్రాన్సిషన్ టు మెగాలిథిక్ ఏజ్ నోన్ యాజ్ ఐరన్ ఏజ్ ఇన్ సౌత్ ఇండియా. ఓకేనా, డైరెక్ట్ సౌత్ ఇండియాలో ఐరన్ ఏజే చూసినాం, మెగాలిథిక్ ఏజ్. ఓకేనా, ఏంది? లార్జ్ స్టోన్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా, లార్జ్ స్టోన్స్ని యూజ్ చేసేవాళ్ళు. గుర్తున్నాయి కదా స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు. ప్యాలియోలిథిక్ స్టేజ్, ఓకేనా, మెగాలిథిక్, ప్యాలియోలిథిక్, ఓకేనా, ఇవన్నీ గుర్తున్నాయి కదా. సో గుర్తుండాలి మీకు. ఓకేనా, ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ అంటే ఐరన్ యూజ్ చేసే టైంని ఐరన్ ఏజ్ అని మనం పిలుచుకున్నాం. కానీ సౌత్ ఇండియాలో డైరెక్ట్ ఐరనే యూజ్ చేసేట. మనకు బ్రాంజ్ ఏజ్ తెలియదు. బ్రాంజ్ ఏజ్ తెలియదు ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ మీద అయింది. ఓకేనా, వేదిక అవన్నీ నార్త్ పార్ట్నే ఎక్కువ అయినాయి. సో ఆ టైంలో ఏంటంటే మన గురించి ఎక్కువ హిస్టరీలో ఎవిడెన్స్ లేవు. సౌత్ ఇండియా గురించి ఎక్కువ ఎవిడెన్స్ అయితే లేదు. ఈ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా వచ్చేసరికి టైం పీరియడ్ 2500 నుంచి 500 బీసీ. ఓకే, 2500 నుంచి 500 బీసీ. అండ్ స్ట్రక్చర్స్, ఇండియాలో ఏమేమి స్ట్రక్చర్ చూసినామంటే డోల్మెన్ స్ట్రక్చర్ అండ్ మెన్హిర్ స్ట్రక్చర్. డోల్మెన్ స్ట్రక్చర్ అండ్ మెన్హిర్ స్ట్రక్చర్. డోల్మెన్ స్ట్రక్చర్ అంటే ఏంది? జస్ట్ కింద స్టోన్స్ ఉంటే వాటి మీద ఒక రూఫ్ లెక్క ఇంకోటి ఉంటుంది. మెన్హిర్ అంటే ఇట్లా టాప్కి ఒక వర్టికల్ షేప్లో ఒక స్టోన్ అయితే ఉంటుంది. ఇది లార్జ్ స్టోన్స్, మన మెగాలిథిక్ స్టోన్స్ మాత్రమే చూసినాం కాబట్టి ఈ లార్జ్ స్టోన్స్, ఈ డోల్మెన్ అనేది ఎక్కడ దొరుకుతాయి అంటే లైక్ మనం శ్మశానంలో చూసుకుంటే ఇవి బాగా కనబడతాయి. ఓకే, శ్మశానంలో చూసుకుంటే బాగా కనబడతాయి. క్లియర్? అండ్ నౌ కమింగ్ టు కమ్యూనిటీ. దే బిలాంగ్ టు పాస్టరల్ కమ్యూనిటీ. ఓకేనా, పాస్టరల్ కమ్యూనిటీ అనేది క్యాటిల్ రియరింగ్. ఓకే, క్యాటిల్ రియరింగ్ ఎక్కువ చేస్తారు. అంటే ఏంటంటే లైక్ పశువులను పెంచుకోవడం, షీప్స్ని పెంచుకోవడం. సో వాటిని పెంచుకుంటూ అట్లా బతికేవాళ్ళు అప్పుడున్న కమ్యూనిటీ. ఓకేనా, అగ్రికల్చర్ తెలుసా అంటే తెలియదు. అగ్రికల్చర్ తెలిసినా కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు. ఓకేనా, ప్రాక్టీస్ చేయాలి, అగ్రికల్చర్ అయితే చేయలే. అండ్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా స్టార్ట్స్ విత్ చేరా, పాండ్యా, చోళా డైనాసిటీ. ఓకేనా, చేరా, పాండ్యా, చోళా డైనాసిటీ తోటే మన సౌత్ ఇండియన్ హిస్టరీ అయితే స్టార్ట్ అయింది. క్లియర్? అండ్ నౌ కమింగ్ టు సంగం ఏజ్. 3rd సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ ఏసీ వరకు, ఏడి వరకు. ఓకే, ఫస్ట్ టు 3rd సెంచరీ ఏడి వరకు. మీనింగ్ సంగం అంటే ఏంది? అసెంబ్లీస్. ఏంటంటే సంగం అంటే ఏంది? అసెంబ్లీస్. ది ఏరియా లయింగ్ టు ది సౌత్ ఆఫ్ కృష్ణా అండ్ తుంగభద్ర. కృష్ణా తుంగభద్రకు సౌత్లో ఉన్న ఏరియాని ఏమంటాం మనం? ఈ సంగం ఏజ్ అంటాం, సంగం ఏరియా అంటాం. ఓకే, టోటల్ ఆఫ్ 3 సంగమ్స్. ఎన్ని సంగమ్స్ అయినాయి ఇప్పటి వరకు? 3 సంగమ్స్. వేర్ హెల్డ్ అండ్ ఆల్ వేర్ ప్యాటర్నైజ్డ్ బై పాండ్యాస్. పాండ్యా కింగ్లు ఉన్నప్పుడు, ఓకే, పాండ్యా కింగ్డమ్ ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో 3 సంఘం జరిగాయి. అంటే 3 అసెంబ్లీస్ జరిగినాయి. ఓకేనా, పోయట్స్ అందరు వచ్చి అక్కడ మాట్లాడుకున్నారు. సంఘం అంటే తమిళ్ పోయట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడ కొన్ని టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ రిలీజ్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని సంఘం అంటాం. అసెంబ్లీస్ వేర్ హెల్డ్ అట్ తమిళనాడు అండ్ వేర్ నోన్ యాజ్ ముచ్చంగం. ఓకేనా, తమిళనాడు
ఆ ప్లేస్ని ఏమంటాం ముచ్చంగం. ఆ ప్లేస్లో అసెంబ్లీస్ అనేది ఎక్కువ అయితే జరిగినాయి. ఓకే, అండ్ ఇవి ఎన్ని ఉన్నాయి టోటల్గా 3 సంఘమ్స్ ఉన్నాయి. ఆ 3 సంఘమ్స్ మనం డీటెయిల్ చూద్దాం. 3 సంఘమ్స్ డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ సంఘం వచ్చేసరికి ఎక్కడ జరిగింది? 10 మదురాయి. 10 మదురై ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్. ఓకేనా, చైర్మన్ ఎవరు? అగస్తా. ఓకే, అగస్త్య వాజ్ ది చైర్మన్, అగత్యర్ అంటాం. ది ఫస్ట్ సంఘం వాస్ అటెండెడ్ బై గాడ్స్ అండ్ లెజెండరీ సేజెస్, ఆల్ ఇట్స్ వర్క్స్ హ్యావ్ పెరిష్డ్. ఓకేనా, ఏమని చెప్తున్నావు? ఫస్ట్ సంఘంలో దేవుళ్ళు దేవతలు అందరూ అటెండ్ అయ్యాలని చెప్తున్నావు. దేవుళ్ళు దేవతలు కూడా అటెండ్ అయ్యాలట. అందుకే ఆల్ ఇట్స్ వర్క్ హ్యావ్ పెరిష్. అప్పుడు ఏం బుక్లు రిలీజ్ అవ్వలేదు, ఏం బుక్లు ఉన్నాయో తెలియదు మనకు, అవి బయట పడలేదు. అప్పుడు ఇక దేవుళ్ళు దేవతలు వచ్చిందంటే అప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ఏమైనా బుక్లు బయట పడే అంటే బయట పడలే. ఓకేనా, అది నిజమో కదా నాకు తెలియదు, కానీ ఎందుకు నిజంగా అంటారు అంటే మెయిన్గా ఇప్పుడు దేవుడు దేవతలు వచ్చిందంటే నేను నమ్మను. ఓకేనా, ఫస్ట్ సంఘం వచ్చేసరికి 10 మదురైలో చదివింది, 10 మదురైలో జరిగింది. అగస్త్య వాజ్ ది చైర్మన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు అటెండ్ అయ్యారంటే అటెండెడ్ బై గాడ్స్ అండ్ లెజెండరీ సేజెస్. ఓకే, అండ్ సెకండ్ సంఘం వచ్చేసరికి కపట పురాణ్. ఓకే, కపట పురాణ్ అనే ప్లేస్లో జరిగింది, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అల్వాయి. ఓకేనా, అల్వాయి. అండ్ ఎవరు చైర్మన్? ఫౌండర్ అగస్త్య అని. ఓకే, ఫౌండర్ అగస్త్య. తర్వాత చైర్మన్ ఎవరు అంటే తొలకప్పియార్. ఓకే, తొలకప్పియార్ గుర్తుపెట్టుకోండి. కపటపురం అండ్ తొలకప్పియార్ సెకండ్ సంఘం బ్యాచ్. ఆ టైంలో ఏంటంటే ఒక బుక్ అయితే బయటపడ్డది. ఆ బుక్ పేరు ఏం పేరంటే అండ్ ఎర్లీ వర్క్ ఆన్ తమిళ్ గ్రామర్. ఏది? తొలకప్పియార్. ఓకే, తొలకప్పియం, సారీ ఇది తొలకప్పియం, నాట్ తొలకప్పియార్. తొలకప్పియం అనే బుక్ అప్పుడు బయటపడ్డది. అదేంటంటే తమిళ్ గ్రామర్ బుక్. ఎవరు రాసిళ్ళు? తొలకప్పియార్. ఓకే, తొలకప్పియార్ రాసిన తొలకప్పియం బుక్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తొలకప్పియార్ రాసిన తొలకప్పియం బుక్ తమిళ్ గ్రామర్ బుక్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ సంఘం వచ్చేసరికి ఎక్కడ? నార్త్ మదురైల, అక్కడ జరిగింది. అప్పుడు ఎవరు చైర్మన్? నక్కిరార్. ఓకే, నక్కిరార్. అప్పుడు కూడా కొన్ని బుక్లు బయటపడాయి. ఏంటి? ఎత్తుతోగాయ్ అంటే 8 ఆంథాలజీస్. ఓకేనా, 8 స్టోరీ లెక్క, థియరీ లెక్క ఉంటాయి. ఓకే, 8 ఆంథాలజీస్. అండ్ ఏంటంటే పట్టు. ఓకేనా, పట్టు అంటే 10 ఇడిల్స్ లైక్ పోయమ్స్. 10 ఇడిల్స్ అంటే పోయమ్స్. పట్టు 10 పోయమ్స్. టోటల్గా పతినెంకి. ఓకేనా, పతినెంగ్ కిలా కనక్కు టోటల్గా 18 డిడాక్షనల్ టెక్స్ట్ ఉంటాయి. టోటల్ ఏమి ఉన్నాయి? 18 ఉన్నాయి. ఎత్తుతోగై 8. ఓకే, పట్టు 10. ఓకే, పతినేన్ అంటే 18. ఓకేనా, కిలక నక్కు. క్లియర్? దీస్ ఆర్ ది టెక్స్ట్. సంఘమే తర్వాత ఈ టెక్స్ట్ అనేది బయటపడ్డాయి. ఫస్ట్ సంఘమేలో దేవుళ్ళు దేవతలు వచ్చిళ్ళు, చైర్మన్ అగస్త్య, వెన్యూ 10 మదురై. అండ్ సెకండ్ సంఘం ఏది వచ్చేసరికి కటకపురం. ఓకేనా, కటకపురం అల్వాయిలో జరిగింది. అగస్త్య వాజ్ ది ఫౌండర్ చైర్మన్ అండ్ తొలకప్పియార్. ఓకే, తొలకప్పియార్ లేటర్ చైర్మన్. అండ్ ఆ టైంలో ఏంటంటే తొలకప్పియం అనే బుక్ వచ్చింది. ఆ బుక్ ఏంటంటే తమిళ్ గ్రామర్ బుక్. అండ్ థర్డ్ సంఘం వచ్చేసరికి నార్త్ మదురై, నక్కియార్ అనే చైర్మన్. ఓకేనా, నక్కియార్ చైర్మన్. ఎత్తుతోగాయ్ అంటే 8 ఆంథాలజీస్. పట్టు అంటే 10 ఎడిల్స్ అంటే 10 పోయం బుక్స్ ఉంటాయి. 10 పోయమ్స్, 10 పోయం బుక్స్. అండ్ ఆల్సో ఎత్తుతోగాయ్ అంటే ఏంది? 8 థియరీ బుక్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? పతినెన్ కిలకనక్కు, 4 తిరుగుతారు. పతినెన్ కిలకనక్కు. టోటల్గా 18 డిడాక్షనల్ టెక్స్ట్ ఉన్నాయి. దీస్ ఆర్ ది టెక్స్ట్ ఫౌండ్ డ్యూరింగ్ సంగమ్ ఏజెస్. ఓకేనా, డ్యూరింగ్ 3 సంగమ్స్. ఓకేనా, ఇవేనా? ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సంగం లిటరేచర్, దే ఆర్ 2 ఫార్మ్స్. ఎన్ని ఉన్నాయట? నరేటివ్ స్టోరీ అండ్ ఆల్సో డిడాక్టిక్, పోయాటిక్. ఓకేనా, నరేటివ్ స్టోరీ అండ్ పోయాటిక్. ఎత్తుతొక్కలు ఏదైతుందో 8 పోయాటిక్ వర్క్స్. పట్టు ఏదైతుందో 10 లాంగ్ పోయమ్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? మెల్కనక్కు అంటే 18 మేజర్ వర్క్. మెల్కనక్కు అంటే 18 మేజర్ వర్క్. వెరాస్ కమింగ్ టు పతినెన్ కిలకనక్కు అంటే 18 మైనర్ వర్క్స్. దీస్ ఆర్ అబౌట్ లవ్, ఏకం అండ్ ఆల్సో వార్, పురం. లవ్ నేమంటాం, ఏకం అంటాం, వార్ నేమంటాం, పురం అంటాం. ఓకేనా, ఆ టైంలో తిరుక్కురాల్, నలదియార్, ఇన్న నర్పాతు. ఓకేనా, దీస్ ఆర్ ఆల్సో బుక్స్ ఫౌండ్ డ్యూరింగ్ సంగం.
ఆ టైంలో లిటరేచర్ ఏది నరేటివ్ స్టోరీ అండ్ ఆల్సో డిడాక్టివ్ స్టోరీ. నరేటివ్ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మెలకనక్కు, కలెక్టివ్లో ఏమన్నారు మెలకనక్కు అంటే 18 మేజర్ వర్క్ ఏమన్నాం మెలకనక్కు అన్నాం, మైనర్ వర్క్ ఏమన్నాం కిల్కనక్కు అన్నాం. క్లియర్? దిస్ అబౌట్ ది సంగం లిటరేచర్. ఓకేనా. ఎపిక్స్ ఆ టైంలో ఉన్న ఎపిక్స్ ఏంటంటే శిలపతికరం. ఎవరు రాసిల్లు? ఇలాంగో అదిగల్. that tells about a young merchant Kovalan's marriage to the virtuous Kannagi and his love for the courtesan Madhavi. ఓకేనా. బోర్ కొడుతుందా స్టోరీ? ఓ మంచి కథ చెప్తా, లవ్ స్టోరీ మీకు అని. ఈ శిలపతికరం అనేది దేని గురించి ఉన్నదంటే ఇలాంగో అడిగల్ రాసింది. యంగ్ మర్చెంట్, అప్పుడు ఒక మర్చెంట్ బాగా బలిసిన ఉండదు, ఎవరు? కోవలన్. ఓకే, కోవలన్ అని బాగా బలిసిన ఉండేటోడు. ఆయనకు వైఫ్ ఉన్నది, ఆమె పేరు ఏం పేరు? కన్నాగి. ఓకే, కన్నాగి. ఓకే, మహాప్రతివత అంటారు ఏమన్నా. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం పూర్వకాలంలో చూసుకుంటే కొందరు సతీ, సావిత్రి ఇలాంటి పేర్లు ఉంటాయి, వాళ్ళలాగా ఈమె కూడా మహాప్రతివత అని అర్థం. ఓకేనా. అండ్ ఆల్సో ఈమె హస్బెండ్, ఈమె వైఫ్, హస్బెండ్ వైఫ్. అప్పుడు ఒక కింగ్ కోట్లుండే మాధవి ఉంటుంది, కింగ్ కోట్ల ఒక మాధవి ఉంటుంది. ఓకే, ఈ మాధవి అని అంటామని ఇప్పుడు కోవలన్ కన్నాగి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కోవలన్ అనే వ్యక్తికి మాధవి మీద మనసు పారేసుకుంటారు. ఓకేనా, పెళ్ళి అయింది, పెళ్ళంతో ఉండొచ్చు కదా. కోవలన్ అనే వ్యక్తి మాధవి మీద మనసు పారేసుకుంటాడు. మనసు పారేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మాధవి మీద మొత్తం ఖర్చు పెట్టేస్తాడు, పైసలన్నీ పోగొట్టుకుంటాడు. అన్ని పోయినాక ఏమని రియలైజ్ అవుతాడు, అయ్యో నేను చేసేది తప్పు కదా, నాకు వైఫ్ ఉన్నది కదా, నేను వైఫ్ దగ్గరికి పోవాలని మళ్ళీ కన్నాగి దగ్గర వస్తాడు. ఇక వీళ్ళ దగ్గర పైసలు మొత్తం అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి మధురై పోతారు. మధురై పోయినప్పుడు ఈమె దగ్గర ఒక యాంక్లెట్ ఉంటుంది. ఓకేనా, దీన్ని స్టోరీ ఆఫ్ యాంక్లెట్ అని కూడా అంటారు. శిలపధికారంని స్టోరీ ఆఫ్ యాంక్లెట్ అని కూడా అంటారు. ఓకే, ఆ యాంక్లెట్ని కుదబెట్టి పైసలు తీసుకుందాం అనుకుంటారు. ఓకే, యాంక్లెట్ని కుదబెట్టి పైసలు తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఎవరు ఉంటారు? మన బంగారం షాపులు ఉంటారా? ఓకే, బంగారం షాపులు ఉంటారు. బంగారం దగ్గర పోయి ఆయన షాప్ దగ్గర పోయి ఆయనకు చూపెడతారు. చూపెడితే ఇతను ఏమంటాడు, బంగారం షాపోడు, ఇది రానిది, నువ్వు దొంగతనం చేసినావు అంటాడు. ఇది రానిది, నువ్వు దొంగతనం చేసినావు అంటాడు. ఎవరు? కన్నాగిని. దొంగతనం చేయగానే అప్పుడున్న పాండ్యా కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కోట్ల కన్నాగిని ప్రవేశపెడతారు. అప్పుడు కన్నాగిని చూసి ఆ పాండ్యా కింగ్ ఏమంటారు అంటే, రే మూర్ఖుడా, నువ్వు దొంగతనం చేసినావని అతన్ని చంపేయమంటారు. ఓకేనా, దొంగతనం చేసినామని అతన్ని చంపేయమంటారు. ఓకే, అప్పుడు అతను చంపేయమనగానే అతను చంపేస్తే కన్నాగి వచ్చి కోపంతో, అరే మూర్ఖుడా, యాంక్లెట్ నా దగ్గర 2 ఉన్నాయి, నేను నా భర్తకి ఇచ్చి ఆ యాంక్లెట్ నేను ఆడ కుదబెట్టమని చెప్పిన, ఆడ అమ్మమని చెప్పిన, అది రానిదని చెప్పి నువ్వు తీసుకొచ్చి చంపేసినావు, ఇది న్యాయమేనా నీకు అని కన్నాగి వచ్చి లొల్లి పెట్టుకుంటారు. ఓకే, కన్నాగి వచ్చి లొల్లి పెట్టుకుంటే అది ఎట్లా నమ్మాలని అంటే దాన్ని ఇరగొట్టి చూపెడితే ఈమె దాంట్లో వేరే వస్తువు ఉంటుంది. ఓకేనా, ఈ రాణి దాంట్లోనేమో ముత్యాలు ఉంటాయి, రాణి యాంక్లెట్ ముత్యాలు ఉంటాయి, ఈమె దాంట్లోనేమో వేరే వస్తువు ఉంటుంది. సో దాన్ని బట్టి కన్నాగి ఏదైతే చెప్పిండో అది నిజం అని తెలిసి ఈ కోట్ల ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు గుండెబలిగి చచ్చిపోతాడు. అయ్యో నేను తప్పు చేసిన అని గుండెబలిగి చచ్చిపోతాడు. ఓకేనా, దిస్ ఈజ్ ది స్టోరీ. అప్పుడు ఏం చేస్తుంది ఈ కన్నాగి వచ్చేసి, ఓకేనా, కన్నాగి వచ్చి ఏం చేస్తా అంటే ఏదైతే ఈ క్యాపిటల్ ఉన్నదో, ఓకే, ఏదైతే ఈ క్యాపిటల్ మధురై ఉన్నదో మధురైని శపిస్తే ఆ మధురై మొత్తం కాలిపోతుంది, మధురై అంతా కాలిపోతుంది. దిస్ ఈజ్ ది స్టోరీ. ఇప్పుడు హిస్టరీలో మొత్తం ఒకడు పెళ్ళైనాక వేరే చూసరే ఇలాంటి స్టోరీలో ఉంటాయి. రోజు కూడా చెప్తా మీకు, రోజుకోగా స్టోరీ చెప్తా. ఓకేనా, దీస్ ఆర్ ది ఎపిక్స్. ఏది శిలపతికారం. ఎవరి గురించి మర్చిపోతారా? ఇక ఇలాంగో అడిగల్ శిలపతికారం స్టోరీ మర్చిపోతారా? అస్సలే మర్చిపో. సో కన్నాగిని గాడెస్ ఆఫ్ చాస్టిస్ అంటారు. ఓకే, గాడెస్ ఆఫ్ చాస్టిసిటీ అని. తర్వాత చేరా కింగ్ ఎవరైతే ఉన్నారో ఈమెని గమనిస్తాడు, అంటే ఈమెని చూసి అరే ఈమె మహాప్రతివత అని ఈమె గుడి కట్టిస్తారు. కన్నాగికి గుడి కట్టిస్తారు. ఎవరు? చేరా కింగ్, గ్రేటెస్ట్ చేరా కింగ్ ఎవరైతే సెంగుత్తు అని ఉన్నాడో ఆయన కట్టిస్తారు. అది మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, అండ్ మణిమేకలై నెక్స్ట్ ఎపిక్ వచ్చేసరికి ఏంటంటే మణిమేకలై. ఇది ఎవరి గురించి ఉన్నది? స్టోరీ ఆఫ్ కోవలన్ అండ్ మాధవిస్ డాటర్. ఓకే, సారీ, కోవలన్ అండ్ కన్నాగి డాటర్, వీళ్ళ గురించి ఈ స్టోరీ. ఓకే,
కోవలన్ అండ్ కన్నాగి డాటర్. ఓకే, వీళ్ళ గురించి ఈ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే చితలై అండ్ చత్తనాల్ అనే వ్యక్తి ఈ మణిమేకలై అనే స్టోరీ రాసింది. ఏం స్టోరీ అంటే ఈ కన్నాగి డాటర్ మణిమేకలై ఎవరైతే ఉన్నారో ఈమెను చూసి ఒక పాండ్యరాజు, ఐ థింక్ చోళరాజు ఏంటంటే ఈమెను చూసి మనసు పారేసుకుంటాడు. ఓకే, మనసు పారేసుకుంటాడు. కానీ ఈమె బుద్ధిస్ట్. ఓకే, ఈమె బుద్ధిస్ట్. నాకు సౌభాగ్యాలు అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, ఏం అవసరం లేదు అని అనుకుంటుంది. రాజు ఏమనుకుంటాడు, నాకు అన్ని ఉన్నాయి కదా, ఏం ఒప్పుకుంటుంది అనుకుంటుంది. కానీ ఆమె ఒప్పుకోదు. ఓకే, ఆమె ఒప్పుకోదు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగా చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఈ మణిమేకలై మీద నింద పడుతుంది. ఓకే, నువ్వే చంపినావు అనుకో. తర్వాత ఈమె కూడా ఇన్నోసెంట్ అని తెలిసి అందరూ వదిలేస్తారు. తర్వాత ఏంటంటే ఈమె బుద్ధిజాన్ని, ఈమె దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది. మణిమేకలై దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంటుంది. అంటే పేదవాళ్ళకు మొత్తం అన్నం ఇయ్యడానికి, పేదవాళ్ళకు మొత్తం అన్నం పెట్టడానికి ఈమె దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది. ఆ అక్షయ పాత్ర ఈమె దగ్గరకు వస్తుంది. ఓకేనా, తర్వాత ఏంటంటే ఈమె బుద్ధిజాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. ఇది మణిమేకలై స్టోరీ. దీస్ ఆర్ ది 2 ఎపిక్ స్టోరీస్. నేను ఈ స్టోరీస్ మీకు ఎందుకు చెప్తానంటే తెలవాలి, కొంచెం తెలిసి ఉంటే ఏంటంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హిస్టరీ చదివేటప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జియోగ్రఫీ. ఓకే, జియోగ్రఫీ వచ్చేసరికి థినైస్ అంటే ఏంది, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ అంటాం. డిఫరెంట్ ల్యాండ్స్కేప్, ఒక్కొక్క ల్యాండ్స్కేప్కి ఒక్కొక్క పేరు పెట్టిళ్ళు. ఓకే, ఈచ్ థినాయికి మూవేందర్ ఉంటారు. చీఫ్ ఏమంటారు, మూవేందర్ ఉంటారు. విచ్ వాస్ లేటర్ డివైడెడ్ ఇంటూ చేరాస్, చోలాస్ అండ్ పాండ్యాస్. తర్వాత అది చేరాస్, చోలాస్, పాండ్యాస్ లెక్క మారిపోయింది. కానీ ఈ మూవేందర్ ఉంటారు చీఫ్. ఓకేనా, ఎన్ని తినాయిలు ఉన్నాయంటే టోటల్గా 5 తినాయిస్ ఉంటాయి. టోటల్గా 5 పార్ట్స్ డివైడ్ చేసేళ్ళు. నెక్స్ట్ కురించి తినాయి అంటే దే ఎంగేజ్ ఇంటూ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఓకేనా, వేటాడడం, ఈ గ్యాదర్ అవ్వడం, వీటి గురించి ఎక్కువ చేసేవాళ్ళని కిరించి తినాయి అంటారు. నెక్స్ట్ ముల్లాయి తినాయి, దే డిడ్ ఎనిమల్ హస్బెండరీ. ఎవరు, ముల్లాయి తినాయి. అండ్ పల్లాయి తినాయి, వీళ్ళు ఏం చేసిళ్ళు, దే వేర్ క్యాటిల్ లిఫ్టర్స్ అండ్ ప్లండరర్స్. ఓకేనా, క్యాటిల్ లిఫ్టర్స్ అండ్ ప్లండరర్స్. ఓకేనా, మరుతం తినాయి, దే ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్లో ఎంగేజ్ అయ్యారు. నెయ్తల్ తినాయి. ఓకే, నెయ్తల్ తినాయి, వీళ్ళు ఏం చేసిళ్ళు, దే డిడ్ ఫిషింగ్ అండ్ సాల్ట్ కలెక్షన్. ఇప్పుడు ఫిషింగ్ ఎట్లా సీగా పోవాలి, ఫిషింగ్ అందులో సాల్ట్ కూడా తీసుకొత్త అయిపోయిందని 2 పనులు చేసి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కురించి తినాయి, ముల్లాయి తినాయి, పలాయి తినాయి, మరుతం తినాయి, నెయ్తల్ తినాయి. ఓకే, క్లియర్. దీస్ ఆర్ ది డివిజన్స్ ఆఫ్ తినైస్. నెక్స్ట్ ది 3 కింగ్డమ్స్ ఆఫ్ సంగమేజ్, గ్రేటెస్ట్ కింగ్డమ్స్ ఆఫ్ సంగమేజ్. వీళ్ళతో మన హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. కింగ్డమ్ ఫస్ట్ చేరా, చోళా అండ్ పాండ్యా. చేరా కింగ్డమ్ క్యాపిటల్ వచ్చేసరికి వాంజీ. ఓకే, వాంజీ ఆర్ కరూర్, ఇది చేరా కింగ్డమ్ క్యాపిటల్. చోళా కింగ్డమ్ వచ్చేసరికి ఉరయూర్ క్యాపిటల్. పాండ్యా కింగ్డమ్ వచ్చేసరికి మదురై క్యాపిటల్. ఓకేనా, వీళ్ళకి ఎంబ్లం ఉంటాయి, సింబల్ ఉంటాయి. చేరా కింగ్డమ్కి ఎంబల్ ఏంది, బౌ అండ్ ఆరో. ఓకేనా, బాణం అండ్ బాణం, తెలుగులో ఏమంటారు ఇంకో దాన్ని, ఆరోని ఏమంటారు, బాణం పుల్ల. ఓకే, బాణం పుల్ల. ఓకే, నెక్స్ట్ చోళా అంటే టైగర్. చోళాకి ఎంబ్లం ఏంది, టైగర్. పాండ్యాకి ఏంది, ఫిష్. పాండ్యాకు ఫిష్. దీస్ ఆర్ ది ఎంబ్లమ్ ఆఫ్ కింగ్డమ్స్. నెక్స్ట్ ఫేమస్ పోర్ట్ చూసుకుంటే చీరాల, ముసిరి అండ్ తొండి. ముసిరి అండ్ తొండి, తొండి చేయకంటారుగా, ఆ తొండి చేయకంటే మోసం చేయకనర్థం. ఓకే, అబద్ధం చెప్పకనర్థం, అంతే కదా. తొండి అంటే అది, ముసిరి తొండి. నెక్స్ట్ చోళా వచ్చేసరికి పూహార్, కావేరి పుంపట్టణం అండ్ పుంపుహార్. ఓకే, పూహార్, కావేరి, పుంపట్నం, ఇవన్నీ ఒకటే పేర్లు. ఏదన్నా ఒక పేరుతో పిలుచుకోవచ్చు మీరు. పూహార్ అన్న ఒకటే, కావేరి పుంపట్నం అన్న కూడా ఒకటే, కావేరి పట్టణం అన్న కూడా ఒకటే. క్లియర్. దిస్ ఈస్ ది మెయిన్ పోర్ట్ ఆఫ్ చోళాస్. ఓకే, అండ్ పాండ్యా వచ్చేసరికి మదురై. ఓకే, ఫిష్ అండ్ కొరకై అండ్ సలియూ ఆర్ ది ఫేమస్ పోర్ట్స్ ఆఫ్ పాండ్యాస్. ఓకేనా, ఈ పోర్ట్లు ఉన్నాయి. మన పోర్ట్లతో ఏం చేస్తారంటే వీళ్ళు ట్రేడ్ చేసిళ్ళు. అప్పుడే రోమన్స్ తోటి ట్రేడ్ చేసిళ్ళు వీళ్ళు, క్లియర్. అండ్ నౌ కమింగ్ టు ఒక్కొక్కటి మనం చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి చేరాస్. దే వర్ రూలింగ్ ఇన్ కేరళ అండ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఎక్కడ రూల్ చేస్తున్నారా, కేరళ, తమిళనాడు రూల్ చేస్తున్నారు. ఫస్ట్ మన కింగ్డమ్ ఏదైతే సౌత్ ఇండియా కింగ్డమ్ ఏదైతే ఉందో వీళ్ళు మోస్ట్లీ ఈ పార్ట్స్ని రూల్ చేసి. ఓకే, ఈ పార్ట్స్ని రూల్ చేసింది, లైక్ కేరళ అండ్ తమిళనాడు పార్ట్ని. క్లియర్. క్యాపిటల్ వచ్చేసరికి వంచి ఆర్ కరూర్. దీస్ ఆర్ ది క్యాపిటల్స్ ఆఫ్ చేరాస్. అండ్ పోర్ట్ సిటీస్ వచ్చేసరికి ముచిరిస్ అండ్ తొండి, మెయిన్లీ ఫర్ ట్రేడింగ్. ఓకేనా, తొండి, ముచిరిస్ అండ్ తొండి, దీస్ ఆర్ ది పోర్ట్ సిటీస్. ఎంబ్లం వచ్చేసరికి బౌ అండ్ ఆరో, బాణం అండ్ బాణం. ఓకే, బాణం పుల్ల. ఆరో అంటే తెలుగులో ఏమంటాం, నాకంటే బాణం పుల్ల అని తెలిసినప్పుడు చెప్తే. ఓకేనా, ఉదియాంగరెల్ ఎర్లియెస్ట్ కింగ్, ఫస్ట్ కింగ్ అట వీళ్ళకి. ఎవరు, ఉదియాంగరెల్. ఇతని గురించి ఏం చెప్పుకుంటారు అంటే కురుక్షేత్ర ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో, పాండవులు, కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకినే అన్నం పెట్టిలని చెప్పుకుంటాం ఉదియాంగరెల్ని.
ఓకేనా, ఉదయాంగరల్ని అట్లా చెప్పుకుంటాం. ఓకే, అట్లా నాకు టైటిల్ ఉదయాంగరల్ అని వచ్చిందని అయితే చెప్పుకుంటాం. ఓకేనా, అండ్ గ్రేటెస్ట్ చేరా కింగ్ వచ్చేసరికి సెంగటవన్. ఓకే, సెంగటవన్. ఇంతకీ ఇంకో పేరు ఉన్నది, ఏంది, రెడ్ చీర అని అర్థం. రెడ్ చీర, నాట్ చీర, ఎర్ర చీర కాదు, రెడ్ చీర. ఎవరు, సెంగటవన్. ఈ ఫౌండెడ్ పట్నికల్త్, చెప్పుకున్నాం కదా, పట్నికల్త్ కన్నాగిని. ఓకే, గాడెస్ ఆఫ్ ప్రతివత, గాడెస్ ఆఫ్ ఫేత్ఫుల్నెస్. ఓకేనా, ఎవరిని, చాస్టిటీ. ఎవరు, కన్నాగి. ఈ వాస్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ ఫేమస్ పత్ని కల్ట్. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తామంటారు అట్లా, పత్ని కల్ట్ అంటే రిలేటెడ్ టు వర్షిప్ ఆఫ్ గాడెస్ చాస్టిటీ. ఎవరు, కన్నాగిని. కన్నాగికి గుడులు కట్టించిండు. ఓకేనా, సెంగట్వన్ తెలుసుకున్నాడు, ఎవరి కన్నాయి గురించి తెలుసుకొని, అబ్బా ఈమె ఎంతటి ప్రతిభత అని అనుకొని ఆమె కోసం గుడి కట్టించాను, ఆమె కోసం గుడి కట్టించాను. ఓకే, పత్ని కల్ట్ అనేది స్టార్ట్ చేసి ఆమెను పూజించడం స్టార్ట్ చేశారు. ఓకేనా, అండ్ పుగలర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కరూర్, తమిళనాడు మెన్షన్స్ అబౌట్ దెమ్. వీళ్ళ గురించి పుగలర్ ఇన్స్క్రిప్షన్, కరూర్లో తమిళనాడులో ఉంటుంది, అందులో వీళ్ళ గురించి మెన్షన్ చేసి ఉంటుంది, వీళ్ళ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్, దిస్ ఇస్ అబౌట్ చెరాస్, ఇంతే. క్యాపిటల్ ఏంది, వాంచి. పోర్ట్ సిటీస్ ముచ్రీస్ అండ్ తొండి. ఎంబ్లం బౌ అండ్ ఆరో, బాణం బాణపుల్ల, అంతే కదా, చెరాస్. క్లియర్. అండ్ నౌ కమింగ్ టు చోలాస్, చోళమండలం. చోళమండలం అంటారు కదా, నోన్ యాజ్ చోళమండలం, కోరమండల్స్. నాకు తెలిసి మీరు అదేదో సినిమా ఉంటుంది కదా తమిళ్లో, గుర్తొస్తలేదు, ఏదో త్రిషా ఉంటుంది, ఇంకో ఉంటుంది, పేరు గుర్తొస్తుంది, పొన్నియిన్ సెల్వన్. అలా వీళ్ళ గురించి ఇంకెక్కువ ఉంటుంది. క్యాపిటల్ వచ్చేసరికి పుహార్ అండ్ ఉరియార్. ఓకే, పుహార్ అండ్ ఉరియార్ ఆర్ ది క్యాపిటల్స్ ఆఫ్ చోలాస్. పుహార్ ఇస్ ఏ పోర్ట్ సిటీ, ఆల్సో నోన్ యాజ్ కావేరీ పట్టణం. పుహార్ అనేది పోర్ట్ సిటీ అసలు, దీన్ని ఇంకేమంటారు, కావేరీ పట్టణం అని అంటారు. ఎంబ్లం వచ్చేసరికి టైగర్. చోలాస్ ఏంది, టైగర్స్ అట. చోలాస్ ఏంది, టైగర్స్. ఎర్లియస్ట్ రూలర్ ఎవరు, ఎలారా. ఓకే, ఎర్లియస్ట్ రూలర్ ఆఫ్ చోళ డైనాసిటీ ఎవరు, ఎలారా. ఓకే, అండ్ ఎలారా అయిపోయినాక, వీళ్ళ గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే కరికాల. కాల అంటే బ్లాక్, కరికాల. గ్రేటెస్ట్ రూలర్ ఎవరు, కరికాల. ఈ ఫౌట్ బ్యాటిల్ ఆఫ్ వెన్నీ ఎలాంగ్ ది కావేరీ రివర్. ఓకేనా, కావేరీ రివర్ దగ్గర బ్యాటిల్ ఆఫ్ వెన్నీ. ఓకే, బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అనే యుద్ధాన్ని పాల్గొని అక్కడ అందరినీ డిఫీట్ చేసేసి, ఏ చేరా అండ్ పాంజా రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఫీట్ చేసేసి వాళ్ళ ఆర్మీని. ఓకే, చోళా కింగ్ ఎవరు, కరికాల, ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ వెన్నీ. ఈ ఫౌండెడ్ పుహార్, కావేరీపట్నాన్ని కనుక్కున్నది ఎవరు, అసలు కావేరీపట్నం కట్టింది ఎవరు, చోళానే. అండ్ కన్స్ట్రక్టెడ్ 160 కిలోమీటర్ ఎంబాంక్మెంట్ అలాంగ్ కావేరీ రివర్ విత్ ది హెల్ప్ ఆఫ్ 12,000 శ్రీలంకన్ స్లీవ్స్. ఓకే, శ్రీలంక నుంచి బానిసలను తీసుకొచ్చి 12,000 మంది బానిసలను తీసుకొచ్చి కావేరీ రివర్ చుట్టూ ఎంబాంక్మెంట్ అయితే కట్టించారు. ఒడ్డు అయితే 160 కిలోమీటర్లు కట్టించిందట. బండ్లు లేవు, ఏం లేవు, 160 కిలోమీటర్లు కట్టించిందంటే చూసుకోండి. అప్పట్లో ఆర్కిటెక్చర్ అట్లా ఉండేది. ఓకేనా, దే ట్రేడెడ్ ఇన్ కాటన్ క్లాత్ ఫ్రమ్ ఉరయూర్. ఓకేనా, ఉరయూర్ దగ్గర నుంచి కాటన్ క్లాత్ అయితే వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. దే వేర్ నోన్ ఫర్ దేర్ ఎఫిషియెంట్ నావెల్ పవర్. ఓకేనా, నావెల్ పవర్. ఓకే, వాళ్ళకి అప్పుడే నావెల్ పవర్ ఉండినట్టు. ఓకేనా, సినిమాలో చూస్తారు కదా, పడవలో పోయి చంపేస్తారు అందరిని, ఓకే, అట్లా నౌకాదళం ఎక్కువ అప్పుడు. క్లియర్, దిస్ అబౌట్ చోళాస్. ఏమంటాం, చోళమండలం అంటాం. వీళ్ళ సింబల్ ఏంది, టైగర్. వీళ్ళ సింబల్ ఏంది, టైగర్. ఎన్టీఆర్. ఓకే, గ్రేటెస్ట్ రూలర్ కరికాల. ఓకే, ఏం చేసిండు, కావేరీపట్నం కట్టిండు. అండ్ కావేరీ రివర్ చుట్టూ ఎంబాంక్మెంట్ 12,000 శ్రీలంకన్ స్లేవ్స్ తీసుకొచ్చి 160 కిలోమీటర్లు కట్టించిండు. గ్రేట్ కదా. నెక్స్ట్ కమింగ్ టు పాండ్యాస్, దే రూల్డ్ ఇన్ తమిళనాడు. ఓకే, క్యాపిటల్ ఏంది, మదురై, ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ వైగై రివర్. ఓకే, మదురైలో ఉంటుంది. ఎంబ్లం వచ్చేసరికి ఏంది, ఫిష్. ఓకే, ఎంబ్లం ఫిష్. దే వేర్ ది ఫస్ట్ టు బి మెన్షన్ ఇన్ మెగస్థనీస్ బుక్ యాజ్ బీయింగ్ ఫేమస్ ఫర్ దర్ పియర్ ట్రేడ్. ఓకేనా, పియర్స్ ఎవరైతే ఉన్నాయో, పియర్స్ ఉంటాయి కదా, లైక్ ఏమంటుందని ముత్యాలను ట్రేడ్ చేయడంలో వీళ్ళ గురించి మెగస్థనీస్ బుక్లో రాసింది. ఓకే, పోర్ట్ సిటీ వచ్చేసరికి ఏంది, కోర్కాయ్ ఇస్ ది పోర్ట్ సిటీ. దే ట్రేడెడ్ విత్ రోమన్ ఎంపైర్. ఓకేనా, రోమన్ ఎంపైర్ తోటి వీళ్ళు ట్రేడింగ్ చేసిల్లట. ఓకే, ఎర్లియస్ట్ రూలర్ ఎవరు, ముందుకుదుమి. ఓకే, ముందుకుదుమి, దునుకు ముందరికి. ఓకేనా, ఎర్లియస్ట్ రూలర్ ఎవరు, ముందుకుదుమి. ఓకే, ఈ పాండ్యా కింగ్ ఎవరైతే ఉన్నారో రోమన్ ఎంపైర్ అగస్టస్.
రోమన్ ఎంపైర్ ఎవరు? అగస్టస్ తోటి ట్రేడ్ చేసింది. అగస్టస్ తోటి ట్రేడ్ చేసి ఓకే ట్రేడ్ చేసి ఫుల్ పైసలు సంపాదించాను. అండ్ గ్రేటెస్ట్ పాండ్యా కింగ్ వచ్చేసరికి నెందుజలియన్. ఓకే నెందుజ ఇతనే కోవలన్ని చంపేయమన్నది. కోవలన్ నువ్వు దొంగతనం చేసిన పో చంపేయని. యాజ్ అ రిజల్ట్ ది సిటీ ఆఫ్ మదురై వాజ్ లేడ్ అండర్ ఏ కట్స్ ఆఫ్ కన్నాగి, కోవలన్స్ వైఫ్. ఓకే కన్నాగి ఏం చేసింది? మదురైని శపించింది. ఓకే దిస్ అబౌట్ ది పాండ్యాస్. క్లియర్. అండ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అప్పుడు ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండేది? డ్యూరింగ్ సంగం పీరియడ్ హెరిడేటరీ మోనార్కీ. ఓకేనా, నా తర్వాత నా కొడుకు కావాలి, నా కొడుకు తర్వాత నా కొడుకు కింగ్ కావాలి, అంతేకాని వేరోడు కావద్దు. ఓకే వేరోడు కావద్దు. ఓకే అప్పట్లో ఇంకా కొన్ని బుక్స్ ఉండేవి, ఆ బుక్స్ ఒకసారి చూద్దాం. ఓకే ఆ బుక్స్ ఒకసారి చూద్దాం. శివగ చింతామణి గుర్తుపెట్టుకోండి, శివగ చింతామణి. జీవిక చింతామణి అంటాం, దీన్ని ఏమంటాం? జీవిక చింతామణి అంటాం. ఓకే జైన్కు సంబంధించింది. ఓకే జైన మతానికి సంబంధించింది. ఓకే జైన్ తీర్థంకరాస్ ఎవరైతే ఉన్నారో తిరుత్ర దేవ, ఓకే తిరుత్ర దేవ అతను రాసింది ఈ బుక్. ఓకేనా. అండ్ భారతం అనే బుక్ కూడా ఆ టైంలోనే రాసిళ్ళు. ఎవరు? పేరు దేవనార్. ఓకే దీస్ ఆర్ ది బుక్స్. ఆ టైంలో ఈ బుక్స్ కూడా రాసింది. అండ్ మీరు ఎపిక్స్ గుర్తున్నాయి కదా, శిలప్పధికారం అండ్ మణిమేకలై. ఓకే దీస్ ఆర్ ది 2 బుక్స్. క్లియర్. అండ్ నౌ కమింగ్ టు PYQs. ఇంతే, వీళ్ళ గురించి ఇంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. మనం మ్యాక్సిమం మొత్తం చదివేసినాం వీళ్ళ గురించి. ఇంతకు మించి ఎగ్జామ్లో మనల్ని అడగారు. క్లియర్. ఇంతకు మించి మన ఎగ్జామ్లో మనల్ని అడగారు. ఓకే PYQ చూసుకున్నట్టయితే ది టర్మ్ సంగం రిఫర్స్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే ఒక్క నిమిషం. ఓకే సో బిఫోర్ గోయింగ్ టు PYQs నేను ఒకటి క్లియర్ చేయాలనుకుంటాను. మన స్టోరీ ఏదైతే మనం డిస్కస్ చేసినామో, ఈ స్టోరీ మాధవి డాటరే, కన్నాగి డాటర్ కాదు. ఓకే ఏమెవరట? మాధవి డాటరే, కన్నావి డాటర్ కాదు. ఓకేనా. మనోడు అప్పుడే డాటర్ను కూడా కన్నాడు మాధవితోటి. ఓకే మాధవితోటి డాటర్ను కూడా కన్నాడు. వీళ్ళ బిడ్డనే ఎవరు? మణిమేకలై. ఓకే మణిమేకలై. క్లియర్. నౌ గోయింగ్ టు PYQs. ఓకేనా, మళ్ళీ మర్చిపోతాను ఇప్పుడు చెప్పిన. అండ్ PYQ చూసుకుంటే ది టర్మ్ సంగం రిఫర్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. RRB NTPCలో అడిగిన క్వశ్చన్. సంగం అంటే సౌత్ ఇండియన్ రిలీజియస్ టెక్స్ట్ కాదు, ఏ టైప్ ఆఫ్ తమిళ్ పోయట్రీ కాదు, ఏ తమిళ్ డైనాసిటీ కాదు, ఏ లిటరీ అసెంబ్లీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్, అసెంబ్లీ. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ ఈస్ కన్సిడర్ ది ఎర్లియస్ట్ తమిళ్ గ్రామర్ బుక్. ఇందులో తమిళ్ గ్రామర్ బుక్ ఏది? తొల్కపియం. ఓకే రాసింది ఎవరు? తొల్కపియార్. ఎప్పుడు? సెకండ్ సంగమేజ్ అయినప్పుడు. సెకండ్ సంగమేజ్ ఎక్కడ జరిగింది? కపటపురాన్. ఓకే కపటపురం. అప్పుడు ఎవరి చైర్మన్షిప్లో జరిగింది? తొలకపియార్. ఓకే తొలకపియార్ రాసింది ఎవరు? తొలకపియార్. క్లియర్. ఈ స్టోరీ తెలుసు మనకు, ఫుల్ హ్యాపీగా మనం. నెక్స్ట్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఈస్ నోన్ ఫర్ ది కాంక్వెస్ట్ దట్ క్రాస్డ్ ది రివర్ గంగా. ఓకే రివర్ గంగాను క్రాస్ చేసి అంత రూల్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్ అడుగుతుంది. ది ఆన్సర్ ఇస్ చోళా కింగ్ ఎవరైతే ఉన్నారో రివర్ మన గంగా రివర్ ఏదైతే ఉందో అది దాటే అంత కాంక్వెస్ట్ చేసిండు, అది దాటే అంత వరకు ల్యాండ్ని రూల్ చేసిండు అని చెప్పుకుంటాం. క్లియర్. అండ్ నౌ కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనాసిటీస్ డస్ నాట్ బిలాంగ్ టు ది సంగం పీరియడ్. ఓకే ఇందులో ఏ డైనాసిటీ సంగం పీరియడ్కి సంబంధించింది కాదు. ఇది మాత్రం మీరే కామెంట్ చేయాలి, ఎందుకంటే నేను చెప్పిన కదా, చెప్పినప్పుడు మీకు కూడా ఏదైనా పని ఉండాలి కదా, మొత్తం నేనే చెప్తే చెప్పు. సో చెప్పులిగా మీరే. నెక్స్ట్ సంగం లిటరేచర్ వాస్ కంపోజ్డ్ ఇన్ విచ్ క్లాసికల్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో సంగం లిటరేచర్ అనేది కంపోజ్ చేసిండు? తమిళ్ లాంగ్వేజ్. ఓకే శిలపత్తికారం ది జివెల్డ్ యాంక్లెట్ ది ఎర్లియస్ట్ ఎపిక్ పోయం ఇన్ తమిళ్ వాస్ రిటన్ ఇన్ 5th-6th century CE బై ఎవరు రాసిల్లు? శిలపత్తికారం ఎవరు రాసిల్లు?
చెప్పండి, మర్చిపోతారా ఇది? అసలు మర్చిపోదు. ఇలాంగో అడిగల్. నెక్స్ట్, డాష్ ఆథర్డ్ బై తొలకప్పియార్ ఈజ్ ది ఎర్లియస్ట్ తమిళ్ లిటరేచర్. ఎవరు రాసిళ్ళు? ఎన్నిసార్లు చెప్పాలి? మీరే చెప్పులి. నేను ఎన్నిసార్లు చెప్పాలి? మీరే చెప్పులి. నెక్స్ట్, ది పాండ్యా కింగ్డమ్ వాజ్ ఫస్ట్ మెన్షన్ బై మెగాస్థనీస్ హూ సెడ్ దట్ దేర్ కింగ్డమ్ వాజ్ ఫేమస్ ఫర్ పియర్స్ దేర్ క్యాపిటల్ వాస్. ఓకేనా, వాళ్ళ క్యాపిటల్ అంటే ఇది. పాండ్యాల గురించి మెగాస్థనీస్ ఒక బుక్లో రాసిండు, వాళ్ళ క్యాపిటల్ ఏది? ది ఆన్సర్ ఇస్ మదురై. అంతే కదా, మదురై. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది పోర్ట్ సిటీ ఆఫ్ ది పాండ్యన్ కింగ్డమ్. పాండ్యా కింగ్డమ్ యొక్క పోర్ట్ సిటీ ఏది? ఓకే, పాండ్యా కింగ్డమ్ యొక్క పోర్ట్ సిటీ చెప్పండి. కొర్కై. ఓకే, కొర్కై. నెక్స్ట్, ది ఎంబ్లమ్ ఆఫ్ ది చెరా డైనాసిటీ దట్ కంట్రోల్ ది సెంట్రల్ అండ్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ కేరళ అండ్ కొంగు రీజియన్ ఆఫ్ తమిళనాడు. చెరా డైనాసిటీ యొక్క ఎంబ్లమ్ ఏది? చెరా. చోళా వాళ్ళది ఏంటిది? టైగర్. చోళా వాళ్ళది టైగర్. ఓకే, ఫిష్ ఎవరిది? ఓకే, ఫిష్ ఎవరిది చెప్పండి. ఫిష్ వచ్చేసరికి పాండ్యా. ఓకే, నేను ఎవరికైనా బర్డ్స్ ఉన్నదని చెప్పినా? బర్డ్స్ ఎవరికన్నా ఉన్నదని చెప్పినా? బర్డ్ అనే ఎంబ్లమ్ ఎవరికన్నా లేదు. సో ది ఆన్సర్ ఈస్ బౌ అండ్ యారో. మీరు కామెంట్ చేయాల్సింది ఏంది? ఈ క్వశ్చన్ తొలకపియార్. ఓకే, తొలకపియార్ ఎవరు రాసిరు? తొలకపియార్ ఎవరు రాసిరు? ఓకే, అండ్ ఆల్సో ఇంకో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనాసిటీస్ డస్ నాట్ బిలాంగ్ టు సంగం పీరియడ్. ఇందులో ఏ డైనాసిటీ సంగం పీరియడ్కి సంబంధించింది కాదు. ఇవి కామెంట్ చేయండి సరిపోతుంది మీరు, ఎందుకంటే మీకు కూడా ఏదైనా పని ఉండాలి, ఎందుకంటే మీరు మర్చిపోతారు. ఎత్త అడుగుతానన్నా తెలుస్తుంది మీకు ఎంతవరకు గుర్తున్నా నేను చెప్పిందని. ఓకేనా, ఈ క్వశ్చన్ అండ్ ఆల్సో సెవెంత్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కామెంట్ చేయండి. క్లియర్? కామెంట్ చేసేదాకా వీడియో నుంచి పోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఓజీ యాస్ ఫ్రెండ్స్. మీరు ఏంటంటే జీకే జిఎస్ క్లాసెస్ తెలుగులో మీకు ఇంతకంటే మంచిగా ప్రతి ఒక్క క్లాస్, ఓకేనా, ప్రతి ఒక్క క్లాస్ క్లియర్గా ఎగ్జామ్లో ఏమేమి అడుగుతారో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే తెలుగులో కంటెంట్ కావాలనుకుంటారో. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఏంటంటే మీరు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది, క్లాస్ ఎలా ఉన్నది, అండ్ ఆల్సో ఏవైతే మనం క్వశ్చన్స్ అడిగినాయో అవి కామెంట్ చేయండి. క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అని డిస్క్రిప్షన్ ఉండే, ఇన్స్టాగ్రామ్ లింక్, టెలిగ్రామ్ లింక్, అండ్ ఆల్సో జాగ్రఫీ, పాలిటీ ఇవి కూడా కంప్లీట్ అయినాయి, అవి కూడా చూడండి. క్లియర్? అండ్ అవి కూడా జస్ట్ 1-2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేద్దాం. క్లియర్? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. బాయ్.